ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టిలో ప్రజలంటే ఓట్లు, పాలన అంటే దోచుకునేందుకు కొన్ని వేల కోట్లు. కరోనా కల్లోలంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు అంధకారం అయ్యాయి. ఈ దయనీయ పరిస్థితిలో జనం పాటలు పట్టించుకోకుండా కోట్లు కూడబెట్టుకుంటున్నాడు ఓవైపు, మరోవైపు కేంద్రం ఇచ్చిన 1000 సాయాన్ని ఓట్లుగా మలుచుకుంటున్నాడు. ఈ 1000 రూపాయలు జగన్ గారి డబ్బులు రేపు మన ఎలక్షన్ లో కూడా బ్యాంక్ వేయాలంటే ఒకటి ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ 2 సార్లు చేసి మన పార్టీ నాయకులు మనం గెలిపించుకోవాలి. లాక్డౌన్ తో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు 1000 రూపాయల వంతుల సాయం కోసం కేంద్ర ప్రభుత్వం 1300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే బియ్యం కందిపప్పు ఉచితంగా సరఫరా చేయాలని రాష్ట్రానికి ఇచ్చింది. 10 రూపాయల పంచదార పక్కదారి పట్టింది. బియ్యాన్ని రేషన్ డీలర్లే బొక్కేశారు. కందిపప్పుకి కన్నం వేసి పిన్నులు కొట్టారు. ఇక ఒక్కో తెల్ల రేషన్ కార్డుదారుడికి ఇవ్వాల్సిన 1000 రూపాయలు జగన్ పార్టీ నేతల చేతిలో ఓట్లకు నోట్లయ్యాయి. కేంద్రం ఇచ్చిన సాయం జగన్ ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పడం మొదటి మోసం. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు 1000 రూపాయలు. మొన్న బియ్యం తీసుకున్నావా? ముఖ్యమంత్రి గారు పంపించారు. ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు పంపిణీ చేయాల్సిన సాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేయడం రెండో మోసం. జగన్ గారు 1000 రూపాయలు మిమ్మల్ని ఇట్లాంటి పరిస్థితులు ఆదుకోవడానికి పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,30,00,000 మందికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకి 1000 రూపాయల చొప్పున 1300 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా అభ్యర్థులు నోట్లు ఇస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని డిమాండ్ చేయడం మూడో మోసం. ఇలా మోసాలకు తెగబడుతూ తమ ఇంట్లో డబ్బే ఇస్తున్న మహా దానకర్ణుల్లా ఫోజులు కొడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కరోనా మహమ్మారి కొరలు చాచిన ఈ వేళ సాయంగా ఉండాల్సిన మీరు కేంద్రం పంపిన నోట్లిచ్చి ఓట్లడుకోవడం రామాయణంలో పిడకల వేటలాగుంది. కరోనా కష్టాల సమయంలో నోట్లిస్తూ వైకాపా నేతల ఓట్ల వేట కొనసాగించడాన్ని చాలా ప్రాంతాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ₹1000 సాయం ఇచ్చింది కేంద్రం, ఇందులో మీ బోడి పెత్తనం ఏంటి? పంపిణీ చేయడానికి వైకాపా నేతలు ఎవరు అంటూ కడిగి పారేస్తున్నారు.